అధికార వైసీపీపై సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. 5 ఏళ్లలో సీఎం జగన్ ఏపీను నాశనం చేశారని తెలిపారు. జగన్ పాలనకు స్వస్తి చెప్పి టీడీపీ జనసేన కూటమిని గెలిపించాలని కోరారు. రాజధాని నిర్మాణంతో పాటు సూపర్ 6 పథకాలు పేదవారికి లబ్ధి చేకూరుస్తాయని హామీ ఇచ్చారు. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలని ఈ రోజున బెదిరించేటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యంలో వస్తే ఇటువంటి వాడిని మనకున్నటువంటి ఓటు హక్కు ద్వారా తరిమేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీరు అనుకోవచ్చు, మేమేదో మా ఆంధ్రప్రదేశ్ వచ్చి తెలంగాణలో ఉంటున్నాం, తెలంగాణలో బాగా సిటీ అంతా డెవలప్ అయిపోయింది, మాకేం పని అనేటువంటి మాట. కానీ జన్మభూమి అనేటువంటిది ఒక బాధ్యత మనందరికీ కూడా. మన జన్మభూమిని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ దోపిడీ దొంగల ముఠా నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని రక్షించాలనేటువంటి ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్న అమరావతికి నేను ఏ రోజునైతే తాను 3 రాజధానులు అనౌన్స్ చేసిన రోజున, ఆ రోజు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసిన రోజున స్టోన్ దగ్గర ఒకరోజు దీక్ష చేశాను.